హలో వ్యూవర్స్! ఈరోజు మనం ఓ అమ్మ కథ గురించి తెలుసుకుందాం. మా అమ్మకు ఒకే కన్ను ఉండేది. మా అమ్మ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఒక చిన్న కొట్టు నడుపుతూ ఉండేది. ఒకరోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్‌కి వచ్చింది. ఇంకా అప్పటినుంచి చూడండి, మీ అమ్మ ఒంటు కన్నుది అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేనెందుకు పుట్టానబ్బా అనిపిచ్చేది. ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారైనా అదృశ్యమైపోతే బావుండు అని. అమ్మ, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికీ చులకనైపోయాను. నువ్వు చచ్చిపో, కోపంగా అరిచేవాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేం కనిపించేది కాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మని అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడ లేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా బాధ పెట్టానో నాకు తెలియదు. ఒకరోజు రాత్రి యథాప్రకారం అమ్మని నానా మాటలు అనేసి నిద్రపోయాను. మధ్యలో దాహం వేసి మెలకువ వచ్చింది. నీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక కంట్లో నుంచే నీళ్లు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకొని వెళ్ళిపోయాను. ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతునవ్వాలని, బాగా పేరు సంపాదించుకోవాలని కలలు కంటూ నిద్రపోయాను. ఆ తర్వాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటి కన్ను అమ్మ లేదు కదా. అలా ఎడతెరిపి లేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలో మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి 2 ఏళ్ల నా కూతురు భయంతో జడుసుకుంది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్ని భయపెడతావా? ముందు వెళ్ళిపో ఇక్కడి నుంచి. సాధ్యమైనంత వరకు తెలియనట్లే నటించాను. క్షమించండి బాబు, తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను. ఆమె అదృశ్యమైపోయింది. హమ్మయ్య! ఆమె నన్ను గుర్తుపట్టలేదు. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాను. కానీ కొద్ది రోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళ్తున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలుదేరాను. స్కూలు కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలికి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ నా కోసమే రాసి పెట్టి ఉంది. దాని సారాంశం ఏంటంటే, ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింకా నీ ఉండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా. ఏం చేయమంటావు? నేను చూడకుండా ఉండలేకున్నాను. కన్న పేగులా తట్టుకోలేకపోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసినా నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిందాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ చెప్పక తప్పడం లేదు చిన్నా. నీవు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయానురా కన్నా. అందుకని నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూసినందుకు నాకెంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నిటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. 2 సార్లు మాత్రమే వాడు నా మీద కోపడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంతో
శాశ్వతంగా నిలిచిపోయి మధురానుభూతులు. ఉత్తరం తెలిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు. నవనాడులు కుంగిపోయాయి. భూమి సులువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నా కోసం ధారపోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతాయి, ఎన్ని జన్మలు ఎత్తితే సరిపోతుంది, ఆమె రుణం తీర్చుకోగలనా నేను? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.